చంద్రబాబు నాయుడు గారు వచ్చాకైతే మన ఆంధ్రప్రదేశ్ ఉందనేది మొత్తం ప్రపంచంకే తెలిసింది. అయితే వాళ్ళ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు వేరే ప్రాంతాల్లో ఎవరైతే పార్టీలు పెట్టారో మన పార్టీ స్ట్రక్చర్, మన పార్టీ హైరార్కీ, మన పార్టీ ఏ విధంగా పార్టీని నడిపిస్తుంది అనేది రకరకాల పార్టీలు వచ్చి మనం ఏ విధంగా చేస్తున్నానో ఒబ్జర్వేషన్ చేసుకొని నోట్లు తీసుకొని వాళ్ళు అప్పుడు వెళ్ళి పార్టీలు పెట్టేవారు. ఆ విధంగా నందమూరి తారక రామారావు గారు మన పార్టీ స్ట్రక్చర్ని స్థాపించి ముందుకు తీసుకువెళ్ళారు. అయితే ఈరోజు మనం 42వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఇప్పుడు మనం ఎలక్షన్స్కి వెళ్తూ ఈరోజు మనం ఈ వార్ రూమ్ సెటప్ చేస్తున్నాం అన్నమాట. అయితే పార్టీ ఆదేశాల మేరకు మనం ఈరోజు ఒక యుద్ధంకి వెళ్తున్నాం కాబట్టి ఇది ఒక వార్ రూమ్ అనేది మనకు ఒక పేరు చెప్పారు. ఇది మనం వార్ రూమ్ అని మనం పిలవాలి. శంకరావం కూడా ఊదేశారు. అయితే మన కౌన్సిలర్ గారు హస్బెండ్ అన్నమాట.